హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనేదో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది లాస్ట్ ఇయర్ వీడియో అయినప్పటికీ నేను కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. దేవి నవరాత్రులు నేను చాలా బాగా చేసుకున్నాను లాస్ట్ ఇయర్. 9 ఫేసెస్ తెచ్చుకొని 9 డేస్ ఒక్కొక్క అలంకరణ చేసుకుంటూ అమ్మవారికి నా చేతులతో నేనే మంచిగా అలంకరణ చేసుకున్నాను. అమ్మవారికి చీర కట్టడం దగ్గర నుంచి పూలమాలలు మొత్తం అలంకరణ అంతా నేనే చేసుకున్నా. ఈయన కూడా హెల్ప్ చేస్తారు నవరాత్రులు, ఎందుకంటే ఇద్దరం కలిసే చేస్తాం నవరాత్రులు ఎప్పుడు. సో చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు ప్రతి పూజ కూడా ఒక్క చిన్న ఫోటోతో స్టార్ట్ అయ్యాయి. ఇన్ని ఇయర్స్ వచ్చేసరికల్లా అది చాలా పెద్ద ఎత్తులో జరుగుతున్నాయి. ఏడుసునాల వ్రతమైనా కానివ్వండి, నవరాత్రులు అయినా కానివ్వండి, ఏదన్నా కూడా. మొన్న వారాహి నవరాత్రులు ప్రతి అంటే ఒక సంవత్సరం మంచిగా డెవలప్ అయ్యి ఇంకా పూజను మంచిగా చేసుకునే స్థాయికి అమ్మవారి కానీ స్వామివారి కానీ నన్ను తీసుకొచ్చారు. అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. నేనైతే అది పక్కాగా నమ్ముతున్నాను. అది నేను మనస్ఫూర్తిగా ఆ విషయాన్ని ఒప్పుకుంటాను. అందుకే మీకు చెప్పాలనిపించింది. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అమ్మవారికి ఏ విధంగా అలంకరించుకున్నాను అనేది మీకు తెలుస్తుంది. నేను అసలు స్టార్టింగ్ ఈ పూజ చేసేటప్పుడు ఒక్క ఫోటో పెట్టుకొని 3 కలశాలు పెట్టుకొని పూజ చేసుకున్నాను అమ్మవారిది. బట్ ఇప్పుడు 9th ఇయర్ నేను చాలా అంటే చాలా నేను అసలు అనుకోలేదు అంత బాగా జరుపుకున్నారు అమ్మవారు. నాతో మాల కూడా వేయించుకున్నారు ఆవిడే. అసలు నేను ముందు రోజు వరకు డౌట్ఫుల్గా, పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వేస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో అన్నట్లుగా నేను కొంచెం భయపడుతూనే చాలా ఆలోచించి ఇంకా వేయడం జరిగింది. వేసేసాను. అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళి అక్కడంతా మంచిగా దర్శనం అయింది, అమ్మవారి దర్శనం కూడా. సో పూజ చేయడం వల్ల మనకు చెడు ఏం జరగదు, అంతా మంచి జరుగుతుంది. సో నేనైతే ఒకటే నమ్ముతానండి. నేను ప్రతి పూజ కూడా ఒక చిన్న ఫోటోతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంత మంచిగా చేస్తున్నానంటే అంత భగవంతుడిదయ్యే, అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. వెంకటేశ్వర స్వామి పూజ కూడా నేను ఒక ఫోటోతోటే స్టార్ట్ చేశాను. నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను తప్పకుండా ఆ ఫోటో. అమ్మవారిది కూడా ఆ ఫొటోస్తో స్టార్ట్ చేసినవి ఇప్పుడు ఇంత ఎత్తుగా మంచిగా చేసుకుంటున్నానంటే ఒక సంవత్సరానికి ఎంత డెవలప్ అయ్యి చేసుకుంటున్నాను అనేది మీరు గమనించగలరు. నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. నేను ప్రతి పూజ కూడా అంత చేసుకుంటున్నానంటే అంత అమ్మవారి దయ, అయ్యవారి దయే. సో మీ అందరు కూడా మంచిగా చూసి వచ్చే నవరాత్రులు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో అందరూ మంచిగా పూజలు చేస్తున్నారు. అదైతే చాలా సంతోషం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జనాల్లో కూడా మంచిగా చేసుకోవాలని కాన్సెప్ట్ వచ్చింది. దానికైతే అందరినీ మెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరిని. ఎందుకంటే ఎప్పుడూ మంచిగా చేస్తుంది. సో అందుకే మనందరం మంచిగా ఈ వస్తున్న వరలక్ష్మి వ్రతాలు కానివ్వండి, వినాయక చవితి, దేవి నవరాత్రులు, కార్తీక మాసం, అలా ప్రతిదీ మంచిగా చేసుకుందాము, అందరూ హ్యాపీగా ఉందాము. అలాగే ఇంకొకసారి మీ అందరికీ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరు కూడా నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో మీ అందరికీ ఇంకోసారి మంచిగా నన్ను సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ తీసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. మనం అందరూ హ్యాపీగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా, అమ్మవారిని ఎంత మంచిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలు ఎంత మంచిగా ఉన్నారు. నేనైతే చాలా బాగా చేసుకున్నాను. సో ఇప్పుడు వస్తున్న నవరాత్రులు కూడా ఇంకా మంచిగా ఎంత అమ్మవారి కరుణిస్తారో చూడాలి, ఇంకెలా చేయించుకుంటారో నాతో. ఓకే అయితే అందరికీ మరి బాయ్, ఉంటాను.